సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ వెల్త్ మేనేజర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు, రీసెంట్గా నేను కొన్ని బిజినెస్ మ్యాగజైన్స్లో రేర్ ఎర్త్ మెటల్స్ అనే కాన్సెప్ట్ కొంచెం ఎక్కువగా రావడం బాగా చూశాను. రీసెంట్గా ఎక్కువ కనిపిస్తుంది రేర్ ఎర్త్ మెటల్స్ అనే కాన్సెప్ట్. ఏంటి అసలు రేర్ ఎర్త్ మెటల్స్? ఎందుకు ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది ఈ అంశం బాగా? సో అంటే చాలా రిలవెంట్ టాపిక్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కారణం ఎందుకు, ఆ కారణమే ఈ డిస్కషన్కి రీజన్ అనమాట. అందరూ ఎందుకు మాట్లాడుతున్నారంటే చైనా రేర్ ఎర్త్ మెటల్స్ ప్రాసెసింగ్లో 90% మార్కెట్ షేర్ ఉంది. దో రేర్ ఎర్త్ మెటల్స్ వరల్డ్ వైడ్ అవైలబుల్ ఉన్నాయి, ఇండియాలో కూడా ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, రష్యాలో కూడా ఉన్నా, కానీ బట్ ప్రాసెసింగ్ మాత్రం మొత్తం చైనా చేస్తూ ఉంది. అండ్ ఈ రేర్ ఎర్త్ మెటల్స్తో తయారు చేసే మెటల్స్ పార్ట్సే కానివ్వండి, మ్యాగ్నెట్స్ కానివ్వండి, ప్రతి చోట వాడతారు. ఈవీస్లో కానివ్వండి, కార్స్లో కానివ్వండి, సెమీ కండక్టర్స్లో కానివ్వండి. సో న్యూ ఏజ్ అంతా టెక్నాలజీకి బ్యాక్ బోన్ రేర్ ఎర్త్ మెటల్స్. ఇందులో మీరు తీసుకుంటే ఒక 17 మెటల్స్ ఉన్నాయి. నియోడైనమిన్ కానీ, సిరియం కానీ, లాంథనం కానీ, ఇవన్నీ కూడా ఈ 17 రకాల మెటల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ ఇండస్ట్రీస్, ఎన్ని రకాల ఇండస్ట్రీస్, ఎలక్ట్రిక్ కార్లో కానీ, విండ్ టర్బైన్లో కానివ్వండి, మిసైల్స్లో కూడా కావాల్సిన పార్ట్స్కి కానివ్వండి, కార్లలో మ్యాగ్నెట్స్ కానివ్వండి, బైక్స్లో మ్యాగ్నెట్స్ కానివ్వండి, వీటన్నిటికి కూడా రేర్ ఎర్త్ అనేది మెటల్స్ అనేవి కంపల్సరీ ఎలిమెంట్స్ అనేవి అవసరం. ఇప్పటికైతే పెద్దగా ఆప్షన్స్ లేవు, వీటికి తప్పించేసి అవి వాడకుండా చేద్దామంటే అవకాశం లేదు. అండ్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది, చైనా 60% అవైలబుల్ ఆఫ్ రేర్ ఎర్త్ వాళ్ళ దగ్గర ఉన్నా, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం 90% ఉంది. సో అన్ని కంపెనీస్కి అందరికీ వాళ్ళే సప్లై చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటి, ఇప్పుడు దాన్ని ఒక లీవరేజ్గా వాడుకొని ఎవరైనా వాళ్ళ మాట వినకపోతే వాళ్ళకి మేము సప్లై చేయమని అడ్డుపులో వేస్తూ ఉన్నారు. అదే పరిస్థితి ఇప్పుడు యూఎస్తో కూడా చేస్తూ ఉన్నారు, ఇండియాతో కూడా ఫ్యూ మంత్స్ బ్యాక్ చేశారు. అప్పుడు టెంపరరీ మన ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఇబ్బందులు వచ్చాయి. సో అలాంటి టైంలో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక రేర్ ఎర్త్ మిషన్ అని పెట్టి ఒక 5,000 కోట్లు పెట్టి క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ని, ఇండియన్ కంపెనీస్ని ఈవెన్చువల్లీ ప్రాసెసింగ్లోకి మీరు ఎంటర్ అవ్వండి, దేర్ బై చైనా మీద డిపెండెన్స్ అవ్వద్దు అనే విషయం ప్రమోట్ చేసింది. అందుకే ఈ అంశం అనేది అందరూ నోర్లలో నాంతా ఉంది. సో అందుకే వెరీ ఇంపార్టెంట్ అంశం అయిపోయింది. అంటే టెక్నాలజికల్గా ఇండిపెండెన్స్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్గా కూడా నీకు ఒక ఇండియన్ మార్కెట్కి ఇండిపెండెన్స్ రావాలంటే రేర్ ఎర్త్ మెటల్స్ అనేది మనంతలో మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి, ప్రాసెసింగ్ చేసుకోవాలి. అప్పుడే చైనా నుంచి మనకి ఎటువంటి థ్రెట్ ఉండదు, ఎప్పుడంటప్పుడు మనకు సప్లై దొరుకుతుంది. సో దాని భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేసింది. సో దీంట్లో ఏంటంటే మనం చూసుకుంటే ఫ్యూ కంపెనీస్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. సో మన ఇన్వెస్టర్స్ కూడా లాభాలు లాంగ్ టర్మ్కి మంచి స్టాక్స్, ఏవైతే పొటెన్షియల్ స్టాక్స్ ఈ రేర్ ఎర్త్లో కూడా రావాలి అనుకుంటే కొన్ని స్టాక్స్ ఉన్నాయి. సో అందులో చూసుకుంటే వచ్చేసి మన జిఎండిసి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దిస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంపెనీ. ఇది వీళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు ఆల్రెడీ. నియర్లీ 20,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ, మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అండ్ ఆర్ఈ డిపాజిట్స్ ఉన్న మైన్ కూడా ఉంది వీళ్ళకి. ప్రాసెసింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ మొన్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిషరీ జిఎండిసి ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ జిఎండిసి లిగ్నైట్ కానీ, బాక్సైట్, ఇండస్ట్రియల్ మినరల్స్ ఆల్రెడీ గుజరాత్లో మైనింగ్ చేస్తుంది. అడిషనల్గా ఆర్ఈస్ కూడా ఎంటర్ అయిందనమాట. సో ఎవరైనా సరే నియర్లీ 7,300 కోట్ల న్యూ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు పెట్టారు ఆర్ఈ కోసము. సో ఇట్స్ ఎ గుడ్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్. ఎవరైనా ఈ గ్యాప్ దీన్ని క్యాప్చర్ చేసుకుని మంచి రిటర్న్స్ పొందాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి నాల్కో, ఈవెన్ క్వైట్ అ ఫ్యూ అదర్ దివాళీ పిక్స్లో వచ్చిన కంపెనీ. వీళ్ళు కూడా రేర్ ఎర్త్ ఎక్స్ప్లోరేషన్లకు దిగారు, ఎస్పెషల్లీ గ్యాలియంలో
వీళ్ళు చేద్దామని ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే అల్యూమినియం, బాక్సైట్ మైనింగ్లో వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు. మొత్తం ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ మైనింగ్లో, ప్రాసెసింగ్లో ఉంది, మైనింగ్లో ఉంది, అన్నిట్లో ఉంది. దాని నుంచి వన్ ఆఫ్ ద ఫ్యూ ఆఫ్ ద రేర్ ఎర్త్ కూడా వస్తాయన్నమాట. సో ఇన్ని రోజులు పట్టించుకుంది వాళ్ళు కూడా మొదలుపెట్టారు. సో ఇట్స్ అ గుడ్. పీఈ కూడా చూసుకుంటే చాలా తక్కువ ఉన్నది కంపెనీ అనమాట. ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే వండర్ఫుల్ అది. అట్లాగే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, ఇది మెటల్స్ జింక్లో పేరులోనే ఉంది, అందులో ఆల్రెడీ ఉన్న కంపెనీ ఇది, వేదాంత గ్రూప్ కంపెనీ ఇది. జింక్, లీడ్, సిల్వర్ ఆల్రెడీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్, ప్రాసెసింగ్లో ఉన్నారు. సో ఈవెన్ మోనోజైడ్ బ్యాక్ బ్లాక్ అనేది రీసెంట్గా ఒకరు విన్ అయ్యారు. అందులో కూడా ఇది దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రేర్ ఎర్త్ అనమాట ఎలిమెంట్, అది యూపీలో ఉంది. సో వీళ్ళు కూడా ఆ మైనింగ్లోకి ఎంటర్ అయిపోయారు, హిందుస్థాన్ జింక్ కూడా. సో స్ట్రాటజిక్గా ఆర్ఈఈస్లో హై మార్జిన్ రావచ్చు. ఏంటంటే చైనాకు ఆల్టర్నేట్గా కొన్ని మెటల్స్కి మనం అవ్వాలనుకుంటే ఈ కంపెనీ కావచ్చు. ఇంకోటి హిందుస్థాన్ కాపర్ కూడా. కాపర్ జనరల్గా ఇదే కాకుండా, కాంటెక్స్ట్ ఇది కాకుండా కూడా కాపర్ విల్ బి ద నెక్స్ట్ 15-20 డేసే కాదు, ఒక ఫ్యూ మంత్స్లో సిల్వర్ అయిపోయింది, అన్నిటిలో ర్యాలీ అయిపోయింది. ఇప్పుడు కాపర్ విల్ బి ద నెక్స్ట్ ర్యాలీ అవ్వచ్చు. అందులో దాంతో పాటు వీళ్ళు కూడా హిందుస్థాన్ కాపర్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా రేర్ ఎర్త్లో ఎంటర్ అవుతున్నారు. బిగ్ కంపెనీ ఆల్రెడీ. క్రిటికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మినరల్ బ్లాక్స్ వచ్చాయి వీళ్ళకి ఆల్రెడీ. అండ్ ఇంకొకటి MOIL, మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్, ఇది కూడా లిస్టెడ్ కంపెనీ. చిన్న స్మాల్ క్యాప్ కంపెనీ, ఒక 8,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనమాట. వీళ్ళు మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో ఆల్రెడీ మ్యాంగనీస్ మైనింగ్లో ఉన్నారు. దానిలోని బై ప్రోడక్ట్స్ కొన్ని రేర్ ఎర్త్ అనమాట, ఇన్ని రోజులు ఇగ్నోర్ చేశారు, దాన్ని వీళ్ళు కూడా క్యాప్చర్ చేయబోతున్నారు క్రిటికల్ ఎలిమెంట్స్ కోసం. అండ్ ఇంకొక వన్ ఇంపార్టెంట్ కంపెనీ రేర్ ఎర్త్లో ఆశాపురా మైన్ కెమ్, వెరీ స్మాల్ కంపెనీ, 6,600 కోట్లదే. కుడ్ బి ఎ బిగ్ పొటెన్షియల్ మల్టీ బ్యాగర్ బికాస్ ఆఫ్ ఆర్ఈఈ థీమ్ అనమాట. మంచి స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ మినరల్స్లో ఆల్రెడీ ఉన్నారు, కెమికల్స్లో ఉన్నారు, బాక్సైట్లో కానీ, బెంటోనైట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓర్, అది కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నౌ ఈ రేర్ ఎర్త్లో కూడా ఎంటర్ అవబోతున్నారు. సో వాల్యూ యాడ్ చేయబోతుంది, మంచి కంపెనీ ఇది. ఇంకొకటి ఇన్వెస్టర్స్ ఎవరైనా స్మాల్ మైక్రో క్యాప్ కంపెనీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళది. దెన్ ఆబ్వియస్లీ ఇంకొక నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎన్ఎండిసి, మన హైదరాబాద్ హెడ్ క్వార్టర్డ్ కంపెనీ, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వీళ్ళు అందరికీ తెలుసు ఐరన్ మేజర్ మైనింగ్ కంపెనీ, పెద్ద కంపెనీ. వీళ్ళు కూడా డైవర్సిఫై చేసి ఒక సెగ్మెంట్ని ఆర్ఈఈకి, ఎందుకంటే వీళ్ళకి డబ్బుల ఫైనాన్షియల్ మజిల్ ఉంది అండ్ మైండ్స్ ఉన్నాయి. సో వీళ్ళు కూడా మొదలు పెడతా ఉన్నారనమాట. సో ఇన్ ద హోల్ మనం చూసుకుంటే ఇంకొక లాస్ట్ వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ లిమిటెడ్. ఇది కూడా వెరీ స్మాల్ కంపెనీ, 800 కోట్ల జస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. వీళ్ళు ఏంటంటే మ్యాగ్నెట్స్ ఎస్పెషల్లీ రేర్ ఎర్త్తో చేసే దాంట్లో ఉన్న కంపెనీ అనమాట. గోయింగ్ ఫార్వర్డ్ హోల్ మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చైన్ మొత్తం డెవలప్ చేయడానికి ఈ కంపెనీ ట్రై చేస్తూ ఉంది. అండ్ ఇంకొకటి సిగ్నిఫికెంట్ ఏంటంటే, ఇదే రేర్ ఎర్త్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను, రీసెంట్గా ఓలా ఎలక్ట్రిక్ ఏదైతే ఉందో రెగ్యులర్ ఆర్ఈస్ రేర్ ఎర్త్ వాడకుండా ఒక మ్యాగ్నెట్స్ తయారు చేసింది. సో ప్రొవైడెడ్ అవి కూడా వచ్చిందంటే మాత్రం ఇండియాలో ఏంటంటే రేర్ ఎర్త్కి చైనాకి +1, లైక్ ఫార్మాకి మనము మెనీ అదర్ థింగ్స్కి ఎట్లా +1, దీనికి కూడా +1 అవుతాము. గోయింగ్ ఫార్వర్డ్ అనదర్ హ్యూజ్ వాల్యూ క్రియేటర్స్ ఈ సెక్టర్లో రాబోతా ఉన్నాయి, కంపెనీస్ క్రియేట్ అవ్వబోతున్నాయి. సో ఇట్స్ అ గుడ్, మంచి సెక్టర్ అనమాట. ఎవరైనా ఇన్వెస్టర్స్ చేయాలనుకుంటే మాత్రం ట్రాక్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ సెక్టర్లోని స్టాక్స్ అండి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.